అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విఎన్టీ తెలుగు న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా తొలిసారిగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తి లగడపాటి వేణుగోపాల్ గారు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. వారి గురించి తెలుసుకునే ముందు కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాదాపుగా వారు 50 రోజులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాము మా ఈఎన్టీ ఛానల్ తరఫున. నమస్కారం సార్ వేణుగోపాల్ గారు. నమస్తే. ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషం సార్. సంతోషం, మీరు న్యూస్ ఛానల్ ప్రారంభిస్తున్నట్టుకు మాకు కూడా సంతోషం సార్. సార్ ఒక విషయం, ఈరోజు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానించింది ఎందుకంటే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్న సంగతి 2 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారంలో వచ్చింది. ప్రధానంగా మీరు 50 రోజులు పర్యటన చేశారు. 30 నియోజకవర్గాలంటే దాదాపుగా 99% కవర్ చేశారు. మీరు అసలు ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల అభ్యర్థిగా? నేను మొట్టమొదట నా పరిచయం చేసుకుంటానండి. నా పేరు లగడపాటి వేణుగోపాల్, మాది నారాకోడు అండి. మా కుటుంబ నేపథ్యం వామపక్ష నేపథ్యం. నేను ఈ జీవిత ప్రస్థానంలో రకరకాల విషయాలను గమనించడం జరిగింది. దాన్ని ఒక మేనిఫెస్టోగా తీసుకొని నేను ముందుకు కదలాలనుకున్నాను. ఇవన్నీ కూడా మండలి ఏర్పడిన తర్వాత అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పుడు దాకా. అందుకని నేను నా వంతు కృషి చేద్దామని, నేను ఎమ్మెల్సీగా పోటీ చేద్దామని వచ్చాను. ఎంతోమంది చేశారు పెద్దలు, అయినా కానీ అవి అట్లాగే మిగిలిపోయినాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడు దాకా మండలిలో ఉండాలి ఎందుకు మాట్లాడలేదు చెప్పలేని పరిస్థితి. గట్టిగా ఉండే ప్రకటనలకి మాత్రమే ఉండిపోతున్నారు తప్పితే దాని మీద ప్రయత్నం అనేది అంత బాగా జరగలేదని నా అభిప్రాయం. దాన్ని పూర్తి చేయాలని నేను నిలబడాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇంతకుముందు మీ యొక్క వర్క్ నేపథ్యం సార్, మీరు ఏం పని చేసేవారు? నేను దాదాపు 36.5 సంవత్సరాలు లెక్చర్గా పనిచేశాను. దాదాపు 19 సంవత్సరాలు తెనాలి వివేకాల్లోను, తర్వాత 8 సంవత్సరాలు చైతన్యాల్లోను, నారాయణలో 2 సంవత్సరాలు, అలాగే సిఓఈ నార్సింగ్లో 1 సంవత్సరం నేను లెక్చర్గా ఫిజిక్స్ లెక్చర్గా పనిచేయడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో నేను ప్రైవేట్ లెక్చర్గా వాళ్ళు కూడా అనుభవిస్తున్న బాధలు గమనించాను. దానికోసం కూడా పనికొచ్చే విధంగా నేను ప్రయత్నం చేయాలని నిలబడటానికి కారణమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు దాదాపుగా ఇప్పుడు చూస్తే కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం చేస్తే చాలా విస్తృతమైన నియోజకవర్గం. 2 జిల్లాలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగనే ప్రధానంగా చూస్తే ఈరోజు పోటీల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ప్రకటించారు. ఒక పక్క పీడీఎఫ్ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణ గారు పోటీ చేస్తున్నారు. ఆయన దాదాపు 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు విజేతగా నిలిచారు. మరి ఆలపాటి రాజే సీనియర్ రాజకీయ నాయకుడు, వాళ్ళకి అన్నదండలు ఉన్నాయి. మరి మాకు ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిని తట్టుకుని మీరు ఎలా నిలబడగలుగుతారు, ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు రాజా గారు ఉన్నారు, ఉమ్మడి అభ్యర్థి, ఉమ్మడి పార్టీల అభ్యర్థి. ఓకే సార్. అతను తెలియనాళ్ళు ఎవరు లేరు యాక్టివ్గా. ఆల్రెడీ ఆయన పదవిలో ఉన్నారు, మంత్రిగా కూడా చూసుకున్నారు. వారు పని విధానం అందరికీ తెలుసు, చూశారు. మన లక్ష్మణరావు గారి పేరు ఎత్తారు, పీడీఎఫ్ గురుగారు మనకి. ఆయన పని విధానం మీరు చూశారు. ఇప్పుడు చూడాల్సింది నన్నే, నేనేం చేస్తాను. వాళ్ళిద్దరు ఏం చేశారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి మార్పు కావాలనుకుంటే నా బోర్డు వ్యక్తిని వేస్తే ఇంకా మంచిగా మార్పు తీయగలనని నేను నమ్ముకుంటూ మీ ముందుకు వస్తాను. నాకు ఇంకోటి, మన మాస్టర్ అడిగినట్టుగా మీ ధైర్యం ఏందనేది ఒక రకంగా. మీ వెనకాల ఎవరు లేరు, నా వెనక ఉంది. చాలామంది అడిగారంట, మా పక్కన మిత్రులు ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళు, అని మీ వెనక ఎవరు ఉన్నారు, మీరు ఇంత విస్తృతంగా పర్యటిస్తున్నారని. నా వెనక ఉంది ఏమీ లేదండి, సమస్యలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ప్రజల సమస్యలే ఇంకా మిగిలిపోయి ఉంటే నేను ముందుకు కదలటానికి నాకు ఎనర్జీని ఇస్తున్నాయి, అన్నీ కూడా సమకూరుస్తున్నాయి. ఓకే, ఈరోజు మా ఈఎన్టీ తెలుగు న్యూస్ ఛానల్లో కొత్తగా ప్రారంభిస్తుంది, సరికొత్తగా అంటే మీరు ఎంసీఏ అన్నారు, మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పేసి మీరు ఒక పోస్టర్లో పెట్టుకున్నారు. అట్లానే ఒక సాధారణంగా ఒక పార్కులోనే మేము కూడా తీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్కులోనే మిమ్మల్ని ఒక మధ్యస్థంగా ఒక సాధారణమైనటువంటి వీడియో తీయాలని చెప్పేసి ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు ఒక పార్కులో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సరే సార్, ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. దాదాపుగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు 30 నియోజకవర్గాలు దాదాపుగా 33 తిరిగారు, 30 తిరిగారు, 50 రోజులు పర్యటన చేశారు. దీంట్లో మీకు ఎలాంటి స్పందన వచ్చింది పట్టభద్రుల నుంచి, వివరిస్తారా?
ముందుగా మనం ఎక్కువ శాతం నేను టీచర్స్ని గెలిచాను. ఓకే. గవర్నమెంట్ టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని, అలాగే ప్రైవేట్ లెక్చర్స్, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ విద్యాలయాలు కానివ్వండి, లేకపోతే కాలేజీలు లాంటి ప్రైవేట్ కాలేజీలు కానీ తిరగటం జరిగింది. దీనిలో ముందు నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం వెళ్ళంగానే అందరూ కూడా ఆహ్వానించారు, మనకి సహకరించారు. ఎవరు కూడా మనకి అభ్యంతరం ఇవ్వట్లేదు. దానికి వీరందరికీ కూడా కృతజ్ఞతలు ముందు నాకు. వాళ్ళు ఆ విధమైన రిసీవ్ ఉండటం వల్లనే ధైర్యంగా నేను 30 నియోజకవర్గాలు తిరగటం అయింది. నాకు అదే ఉత్సాహాన్ని ఇచ్చింది. తర్వాత మనం ప్రయాణించే దశలో విస్తృత పర్యటన చేసే దశలో కొన్ని సమస్యలు మన ఎత్తా ఉన్నారు. ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసి ఉంటారు ఇంతకుముందు, వాళ్ళు కూడా తెలుసు. ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ఈ సిపిఎస్ రద్దు ఒకటి బాగా అడుగుతున్నారు. అలాగే ఈ పిఎఫ్ మీద లోన్లు సరిగా రావట్లేదు, సరైన సమయంలో అందించలేదని బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈహెచ్ఎస్ అది కూడా అందుబాటులో సరిగా రావట్లేదు అనేది. ఇంకోటి ఏంటంటే పెన్షన్ అంటే రిటైర్ అయిన ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకి ఎమ్మడే బకాయిలు చెల్లించలేకపోవడం, వారికి ఏమంటే పెన్షన్ లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. ఇంకా నేను గమనించింది ఏంటంటే సామాన్య జనంలోకి వెళ్ళినప్పుడు వృద్ధులు బాగా ఇబ్బంది పడుతుంది అనేది నేను గమనించాను. ఏంటంటే ఆ వృద్ధుల సమస్య ఏంటంటే మన ప్రభుత్వం అయితే పెన్షన్ ఇస్తూ ఉంది, బాగానే ఉంది, అంత మటుకు మనం కాదంటలేదు. గ్రామాల్లో యువకులు లేకపోవడం వలన వాళ్ళ ఆలనా పాలనా చూసుకునే వాళ్ళు లేక, కింద పడితే లేపేవాళ్ళు లేక, చాలా ఇన్సెక్యూరిటీగా ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. అప్పుడు కూడా సహకరించే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం కూడా నేను ఇంకోటి వెతికాను. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే